చూడండి, మీ గురించి ఇప్పటి వరకు ఎన్నెన్నో కళ్ళు కన్నాను, కానీ మిమ్మల్ని చూస్తే వేరే లోకంలో ఉన్నట్టు కనిపిస్తున్నారు. ఎలాగైనా సరే నేను అతన్ని విడిపించాలి. ఓహో, చూడండి, ఈ పోలీస్ కాలనీలో మీ హరికథలు విన్నవారంతా మీ భక్తురాళ్ళు. మీకు ఎవరు సహాయం కావాలన్నా మేమందరం. వాళ్ళెవరి సహాయం నాకు అక్కర్లేదు, నాకు నీ సహాయం కావాలి. సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఏమిటి ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? చాలా వింతగా ఉంది. ఇందులో వింతే ఉంది సార్. మీరు ఇచ్చిన 10,000 ఉంది కదా, ఆ 10,000 పెళ్లి చేసుకున్నాం. చేసుకోగానే మొదటి నమస్కారం మీరు చేసుకున్నాను, అక్కడికి వెళ్ళాం. తీరా వస్తే మీరు డ్యూటీ మీద ఉన్నారని తెలిసింది. ఇదిగో నేరుగా వచ్చేసాం. ఆశీర్వదించండి. మీ అభిమానానికి చాలా కృతజ్ఞ. డాక్టర్ గారు, మనం అడ్మిట్ చేసిన అంత కూడా ఉన్నాడే, వాడిని పోలీసులకు అప్పచెప్పి సాక్ష్యం చెప్పి చట్టాన్ని సహకరించిన ఉత్తముడు ఇతనేనండి. పాపం పెళ్లి కూడా చేసుకున్నాడు. పాపం డాక్టర్ గారు ఆశీర్వచనం పొందవా. ఇదిగో చాక్లెట్ డాక్టర్ గారికి పాపం. థ్యాంక్ యూ సార్. సార్, మీరు పర్మిషన్ ఇస్తే వార్డులో ఉన్న మిగతా పేషెంట్స్ కూడా స్వీట్స్ ఇచ్చి వాళ్ళ దీవెని పొందుతాం. షూర్, తప్పకుండా మా తాలూగడ్డ అంతే. దీవించండి. వదినా, నర్సు వదినా. థ్యాంక్ యూ డాక్టర్ బాబు గారు. డాక్టర్ బాబు గారు, థ్యాంక్ యూ సార్. నర్సం వదినా, నర్సం వదినా. స్వీట్ గా ఉన్నారు. థ్యాంక్ యూ. తీసుకోండి గారు. పోలీసు బాబు గారు, మీరు కూడా. థ్యాంక్ యూ. లోపల పేషెంట్ బాబుకి స్వీట్. పోలీసులు బాగాలే, పేషెంట్లు బాగాలే. వెళ్ళమ్మా, వెళ్ళు. థ్యాంక్ యూ బాబా. నమస్కారం అండి. నాకు కొత్తగా పెళ్ళయింది. ఈ హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరికీ చాక్లెట్స్ ఇస్తున్నాను, కనుక మీరు కూడా తీసుకోండి. జాగ్రత్తగా విప్పి చూస్తేనండి. నేను వస్తాను. రాత్రి 10 గంటలకు నేను తప్పించేందుకు వస్తున్నా, సిద్ధంగా ఉండు. పొద్దున్నే కదా పెళ్ళైంది నాన్న, అప్పుడే కడిపేమిటి? అదేంటయ్యా, దాని మొగుడు ఎవరనుకుంటున్నా? గొప్ప పైల్మాను. ఎంత పైల్వాన్ అయితే మాత్రం పొద్దున్న పెళ్లి చేసుకుని రాత్రి గర్భం అంటే రూల్స్ ఒప్పుకోమా? అదే సంగతి, నువ్వు పొరపాటు పడ్డావయ్యా. ఆ పిల్ల ఈ పిల్ల కమల పిల్లలు. అది మా చిన్నమ్మాయి ఇంట్లోంచి లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుని మీ అందరికి చాక్లెట్లు పంచి పెట్టిందంట. ఇది మా పెద్ద అమ్మాయి, దీని మొగుడు పైల్మాన్. ఆయన కాస్త సాయం అమ్మవయ్యా. పట్టుకో మెల్లిగా. జాగ్రత్త అయ్యా. అది సంగతి. అటెళ్ళు. కమాన్, బయలుదేరు. నువ్వా? నేనే. ఆ రోజు కోర్టులో దొంగ సాక్ష్యం చెప్పి నిన్ను నేరస్తుని చేసింది నేనే. నువ్వు నా చెల్లెలు భర్త అని ఆలస్యంగా తెలిసింది. నా తప్పు నేను తెలుసుకున్నాను. నువ్వు నిర్దోషు అని, నీకు ఈ నేరానికి ఎలాంటి సంబంధం లేదని నేను నిరూపిస్తాను. అందుకే నేను విడిపించి తీసుకెళ్తాను. ప్లీజ్ నాతో రా. ఆ రోజు కోర్టులో గుండెలు బాదుకుంటూ దొంగ ఏడుపులు ఏడుస్తూ నన్ను నేరస్తుని చేయడాన్ని వాడి నాటకం కంటే ఇదేం గొప్ప నాటకం కాదు. నీ కట్టుకథలు కట్టిపెట్టి వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్, నా తప్పు ఒప్పుకుంటున్నాను, అందుకే క్షమించమని అడుగుతున్నాను. ప్లీజ్ నాతో రా. కసాయి వాడి వెనుక గొర్రెలా నీ వెంట అనుసరించిన కంటే సంతోషంగా ఉరికమ్మ ఎక్కడానికే సిద్ధంగా ఉన్నాను. మర్యాదగా వెళ్ళి ఇక్కడి నుంచి. ప్లీజ్ ఆవేశపడకు. తలుపేసుందేమిటి? ఉందో. తనుకుంటున్నారా? అమ్మో, నర్సు వస్తుంది కదా. ఏమండి, ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. ఏమిటి? ఆ నేరస్తుడు గదిలో ఎవరెవరో ఉన్నారు. తలుపులు వేసొచ్చాను, తొందరగా రండి. అయ్యో,
ఈ గదండి ఆ? ఈ గది ఈ కదా ఆ. తలుపులు తెరుచున్నాయి ఏంటి నేను తలుపులు వేసే వచ్చానండి నేను వేసేస్తే తలుపులు తెరిచున్నాయండి. తలుపులు తెరుచున్నాయంటే పారిపోయారన్నమాట ఇక్కడ ఇద్దరు కానిస్టేబుల్స్ ఉండాలి. ఓహో, వాళ్ళు పారిపోతుంటే వీళ్ళు వెనకాల పడి ఉంటారు. రండి పట్టుకుందాం. లేవండి లేవండి, వాళ్ళు వెళ్ళిపోయారు. అమ్మయ్య బతికే ఉన్నారండి. కొట్టేసి పారిపోయి ఉంటారు. నా కొంప మీదకి వచ్చేసింది బాబు. మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? ఏమండోయ్, మీ కొంప మీదకి వచ్చిందా నా కొంప మీదకి వచ్చిందా? నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది, నా శాది మీదకి వచ్చింది బాబు. మీరు అదేనండి, ఉదయం మీకు కనిపించే కొత్త దంపతులం అండి, మా అత్తయ్య గారండి. నైట్ డ్యూటీ స్టాఫ్ కూడా చాక్లెట్ ఇద్దామని వచ్చామండి. అందరికి ఇచ్చారా? మ్మ్. హాయ్, సరే. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అండి. గుడ్ నైట్ సిస్టర్. మై గాడ్, ఇప్పుడు ఎలా? ఇప్పుడు మనం చేసేది ఏం లేదు. బయటపడండి. వేసిన ప్లాను చేసిన రిస్క్ అంతా వృధా అయిపోయింది కదా. అతను నన్ను నమ్మకపోవడంతో వచ్చిన ప్రమాదం ఇది. నేను చెప్పింది నమ్మకుండా మనమేదో అపకారం చేసేవాళ్ళమని అతను తప్పించుకున్నాడు. ఈసారి అతను మళ్ళీ పోలీసులకు దొరికితే అతనితో మాట్లాడే అవకాశం కూడా ఉండదేమో. చేతులా నా చెల్లెలికి చేసిన అపకారాన్ని సరిదిద్దుకునే అవకాశం మళ్ళీ రాదేమో. బావగారు, నిజంగానే మీరు అపకారం చేసే మనిషి అనుకున్నాను, కానీ సావిత్రి అన్నయ్యని ఇప్పుడు అర్థమైంది. విషయాలని తర్వాత మాట్లాడుకుందాం. ముందుకు వెళ్ళిపోతా పదండి. ఆ కారు మంది కాదు కదా. ఓహో, మనకు అసలు కారు లేదు. సరే పదండి.